ముందుగా ముందుగా ఆ దేవుని మహిమపరిచేటట్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, వెంకట్రావు గారికి, ఇతర ఆత్మీయ కుటుంబానికి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది బహుశా ఆరోసారి అనుకుంటా నేను ఈ మీట్లో నేను పార్టిసిపేట్ చేయడం. ఈ మధ్య కొంచెం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అంత యాక్టివ్గా చేయలేకపోయాను. మీకు వేరే దగ్గర చేస్తున్నాను. సో కాబట్టి ఆ, ఈరోజు మెయిన్గా నేను అంతకుముందు సాక్ష్యం ఇస్తున్నాను, కానీ ఈ సాక్ష్యం డిఫరెంట్. ఈ సాక్ష్యం ఎందుకు డిఫరెంట్ అంటే మీరు తెలుస్తుంది అది ఎందుకనేది. నేను ముందుగా నా సాక్ష్యానికి సంబంధించి మెయిన్గా నాకు ఈ మధ్య హెల్త్ గురించి మంచి శోధన జరిగిందన్నమాట, ఆరోగ్యం గురించి. నేను ఆ శోధన గురించి నేను బైబిల్లో కొన్ని లేఖనాలు చూసినప్పుడు ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి శోధన గురించి లేఖనాల ప్రకారం ఏమేమి జరుగున్నాయని నేను కొంచెం బైబిల్ వెరిఫై చేసినప్పుడు దాంట్లో కొన్ని లేఖనాలను నేను నోట్ చేసుకున్నాను. అవన్నీ నాకు అప్లై అవుతున్నాయి కాబట్టి నేను ముందుగా ఆ రెఫరెన్స్లు మీకు చెప్పి కొద్దిగా వాక్య సందేశం చెప్పి తర్వాత సాక్ష్యం లేకపోతాం. ముందుగా ఫస్ట్ రోమా 8:28. రోమా 8:28లో ఏముందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈ దినమందు ప్రభా మీ మహిమను కనపరిచేటట్లు ఈ ఆన్లైన్ ఆత్మీయ కూటమిలో ప్రభా నన్ను పాల్గొనేటట్లు అనుగ్రహించి ఆత్మీయ వాక్య సందేశం తెలియజేసేటట్లు, దానితో పాటు నాకు ఇటీవల మీరు చేసినటువంటి మేలును సాక్ష్య రూపంలో పంచుకునేటట్లు అవకాశం కల్పించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ మీటింగ్లోని ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభావ, నేను అశక్తుని తండ్రి, అయోగ్యుని తండ్రి. నా నోటిని మీ బోరలాగా వాడుకున్న ప్రభావ ఈ సంఘానికి గూగుల్ ఆన్లైన్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆత్మీయ సందేశం అవసరమైనదో ప్రభు నా నోటు ద్వారా పలికించి ప్రభు వారు దాన్ని గ్రహింపు చేసుకొని వారి జీవితంలో పాటించి ఆత్మీయంగా బలపడేటట్లు అనుగురించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు మీరు మాకు తోడు ఎండు నడిపించి మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండేటట్లు అనుగురించి ఆశీర్వదించమని ఘనమైన యేసునామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చదువుకున్న లేఖనం ఇంకోటి ఏంటంటే, రెండవది వినుట వలన విశ్వాసం కలగడం. అది కూడా క్రీస్తు మాట గురించి వినటం వలన. అది ఎందుకంటే నాకు విశ్వాసం కలిగింది వినటం వలన కాబట్టి ఈ రెండు మెయిన్ కోడ్గా నేను ఎక్కడ చెప్తుంటాను అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్లో ఏమిచ్చాడు మనకి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. అది ఏది జరిగినా కూడా అది మేలుకే. అది నేను తెలుసుకున్నది. ఇప్పుడు మొన్న నాకు జరిగింది అది మామూలుగా అంత తీవ్రమైన అనారోగ్య సమస్య ఒకరికి కలిగించినప్పుడు ఎవరు దాన్ని మేలనరు. కానీ దేవుని దృష్టిలో మేలు అన్నమాట. అంత శోధన ఎందుకు ఇచ్చినాడంటే, ఖచ్చితంగా నాకు ఆయన్ని మహిమపరిచేటట్టు ఏదో మేలు జరగాల కాబట్టి అంతటి తీవ్రమైన శోధన కలిగించి దాంట్లో నుంచి మళ్ళా బయటపడేటట్టు చేసినాడు. ఆ వివరాలు మళ్ళీ మీకు సాక్ష్యంగా చెప్తా. సో కాబట్టి మేలు అంటే మనం సమస్తము సమకూడి అంటే మనం ఎప్పుడు కూడా మేలు అంటే మంచి జరిగితేనే మేలు అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనకి దేవుడు కొన్ని శోధనలు అనుమతించినా కూడా అది కూడా మనం మేలు కొరకే అనుకోవాలన్నమాట.
ఖచ్చితంగా ఆయన సంకల్పంలో మేలు కొరకే. మన దృష్టిలో ఆ శోధన అనేది మనం మేలు గాదు, కీడనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో గూడా అందుకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. సమస్తం అంటే దాంట్లో మేలులు ఉంటాయి, కీడుంటాయి. అది ఏదొచ్చినా గూడా అది మనకి మంచి జరిగేదానికే ఉంటుంది. అది శోధనొచ్చినా గూడా దాని తర్వాత ఆయన ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి గాబట్టి, ఖచ్చితంగా ఆ శోధన రూపంలో మనకిచ్చినా గూడా, మనకి తర్వాత మేలు ఖచ్చితంగా మనకు గొప్ప ఆశీర్వాదాలనేది గ్యారంటీ అనేది నేను దెలుసుకున్నదనమాట. అంటే అక్కడేందంటే మనకెందుకు కలిగిస్తున్నాడంటే అక్కడ కొంచెం టెస్టింగ్ అన్నమాట. ఆ శోధనలో తట్టుకొని నిలబడతాడా లేదా? చాలామంది తప్పిపోతుంటారు. ఎందుకంటే నేను దేవునికి ఇంత సేవ చేస్తున్నాను గదా! ఇప్పుడు నేను అనుకోనుండొచ్చు. నేను ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకెళ్ళి నాకప్పుడు బాగా లేకుండా వచ్చినప్పటికి నేను సుమారుగా అది మే 5 తేదీ జూన్ 5 తేదీ జరిగింది. సుమారుగా 242 సాక్ష్యాలు చెప్పుంటా. ఆంధ్ర గాని, తెలంగాణ గాని, తమిళనాడు గాని అనేక చోట్ల వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిచర్య చేస్తున్నాం సాక్ష్యం రూపంలో. కానీ నేను అనుకోని ఉండొచ్చు అప్పుడు నేను దేవునికి ఇంత పరిచర్య చేసినాను గదా! నా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో దూరం వెళ్లి నేను ఆయన పరిచర్య చేశాను గదా! నాకిదెందుకు జరిగింది అని అనుకుంటారు జనరల్‌గా. అనుకుంటారు గూడా. సైతాను ఆ రకంగా మనల్ని ప్రభావితం చేస్తుంది. కానీ నాకు మాత్రం నాకు బాగాలేక ఉన్నటువంటి ఆ 13 రోజులు హాస్పిటల్‌లో ఉన్న రోజుల్లో గూడా ఎప్పుడు గూడా నేను ఎందుకు నాకిలా జరిగింది అనేటటువంటి తలంపే రాలేదు. అది మన దేవుని గొప్పతనం. అందుకని ఇక్కడ ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఇది అండర్‌లైన్ చేసుకోవాలి మనం. ఎప్పుడు పిలుస్తాడు? మనం ప్రేమిస్తే. దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన సో, ఆయన సంకల్పం చొప్పున పిలవబడినాడు గాబట్టి, అటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య నాకు ఎదురైనా, ఎట్టి పరిస్థితుల్లో గూడా నిరాశ, నిస్పృహకు గురి కాకుండా, ఎప్పుడు నిరంతరం నాకు మెలకువతో ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయన గురించి స్తోత్రించే భాగ్యం కలిగిందనమాట. స్తోత్రం, స్తోత్రం అనుకుంటా ఉండేవాడిని. ఎప్పుడు గూడా నాకెందుకిట్లా జరిగిందనేటువంటి తలంపు రానే రాలేదు. సో, కాబట్టి ఇదంతా గూడా మనం మామూలు మానవ మాత్రులం అయితే ఖచ్చితంగా మనం నిరాశ, నిస్పృహకు గురవుతాము. చాలా బాధపడతాం. కానీ మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే, మనం క్రీస్తు మార్గంలో ఉన్నట్లయితే, ప్రతీదీ గూడా మనం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంగా మనం గ్రహించాల. ఆ గ్రహించినప్పుడే అప్పుడు మనల్ని దేవుడు ఇంకా ప్రేమిస్తాడు. మనకు ఇంకా గొప్ప ఆశీర్వాదాలొస్తాయన్నమాట. సో, ఇక్కడ దేవుడిని ప్రేమించే వారికి అన్నాడు గదా! అంటే నేను తర్వాత కీర్తనలు 91:14 మనం చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేనతనిని ఘనపరచెదను. అది. సో, నేను యేసుక్రీస్తు ప్రభువుని లోకరక్షకుడుగా అంగీకరించి, నా పాపాలన్నీ ఒప్పుకొని, ఎప్పుడైతే ఆయన్ని నేను ప్రేమించి, ఆయన నామాన్ని ఘనపరిచేటట్లు అనేక చోట్ల నేను సాక్ష్యం చెబుతూ ఆయన్ని ప్రేమిస్తున్నాను గాబట్టి, ఆయన ఈరోజు ఆయన సంకల్పించి నన్ను పిలువబడ్డాడు. తర్వాత అంత శోధనలు కలిగినా గూడా నన్ను తప్పించి, ఈరోజు ఆయన మహిమను ఘనపరిచేటట్లు సాక్ష్యం చెప్పేటట్టు వాడుకుంటున్నానన్నమాట. సో, అతడు నన్ను ప్రేమించున్నాడు గాబట్టి నేను తప్పించాడు నన్ను. అంత శోధన నుంచి తప్పించాడు. తర్వాత ఆయన నామం ఎరిగినాను కాబట్టి ఇంకా ఘనపరుస్తను. ఘనపరుస్తదంటే నాకేదో గొప్పది వస్తదని కాదు. నేనిప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా ఉన్నానా, నేను 9 మంత్స్‌లో రిటైర్ అవుతా. ఇక ఇంతకంటే నాకు ప్రొఫెషనల్ ఎలివేషన్ ఏమి లేదు. కాబట్టి నేను ఘనపరచడం అనేది నాకు స్వతహాగా నాకు వ్యక్తిగతంగా నేనేదో ఇంకొక మెట్టు ఎదుగుతాను. ఇంకేదన్నా మాకు ఆహ్, అవార్డులొస్తాయి అనేది లేదు. 70 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి. కాబట్టి ఘనపరచుతానంటే ఆయనే మహిమపరిచేట్టు చేసుకుంటాడన్నమాట. అదే ఆయన్ని ఘనపరచడం అన్నమాట. మనం గాదు. ఆయన ఘనపరుచుకునే దానికి మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించుంటామో, మనకు ఎటువంటి ఆపదొచ్చినా గూడా తప్పిచ్చి, ఆయన్ని మహిమపరిచేటట్లు కనపరుచుకుంటాడు. అది.
కీర్తనలు 91:14. సో 15 చూసినట్లయితే, శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. అతనిని విడిపించి గొప్ప చేసేదను. చూడండి. సో మొన్న నాకు కలిగింది శ్రమ. మామూలు శ్రమ కాదు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి తీవ్రమైన శ్రమ. సో ఆ శ్రమలన్నిటిలో కూడా ఏమై ఉన్నాడు? నాకు తోడై ఉన్నాడు. నాకు దేవుడు ఆ దేవుడుగా దేవదూతలు తోడుగా అక్కడ లేకుంటే, నేను బ్రతికి బయటపడి ఈరోజు సాక్ష్యం చెప్పే పరిస్థితే లేదు. ఖచ్చితంగా నాకు దేవుడు తోడై ఉన్నాడు. అందులో అతన్ని విడిపించి గొప్ప చేశాడు. విడిపించడం అంటే అటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్య నుంచి స్వస్థత పరిచేటట్లు చేసి గొప్ప చేసాం. గొప్ప అంటే మళ్ళా ఇక్కడ కూడా ఆయన మహిమపరిచేదానికి గొప్ప చేస్తారు అన్నమాట. ఇంకొకటి నాకు బాగా బలమైన ఏమంటారు తృప్తినిచ్చే మాట, లేకుంటే భరోసా ఇచ్చే మాట ఏంటంటే 16 ఏముందంటే, దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. నేను మామూలుగా నాకు 2000 లాస్ట్ ఇయర్ జూలైలో నాకు ఆల్రెడీ నేను డయాబెటిక్ ఫర్ ద పాస్ట్ 29 ఇయర్స్. తర్వాత 2007లో నాకు బైపాస్ అయింది. దానికి తోడు 2023 జూలై ఎండింగ్‌లో క్రానిక్ లివర్ డిసీజ్ అని బయటపడ్డది. సో క్రానిక్ డిసీజ్ అని బయటపడినప్పుడు నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని నేను వాక్యం చదివినప్పుడు ఏమొచ్చిందంటే, దేవుడు ఏం చెప్పాడంటే నాకు ఇర్మియా 39:18తో మాట్లాడినాడు. ఎప్పుడు పోయినసారి జూలై. అప్పుడు క్రానిక్ లివర్ డిసీజ్ విత్ పోర్టల్ హైపర్ టెన్షన్ విత్ ఈసోబేజల్ వేర్సెస్ అది డయాగ్నోస్ ఎక్స్ట్రా. అది లాస్ట్ ఇయర్. ఏమిచ్చినాడు? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. అంతేకాకుండా నీకు నేను ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. సో ఆ ధైర్యం ఉన్నది నాకు కొంచెం. కానీ అంత దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా నాకు అది ఆ రోజు నుంచి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా నాకు లోపల నాకు అప్పటికి ఇక్కడ ఒక 1 ఇయర్ ఉంది అపోలో హాస్పిటల్‌లో ఫ్యాకల్టీగా. నేను ఈ 1 ఇయర్ చేయగలనా లేదా అనేటటువంటి సందేహం నా లోపల నాకు ఉన్నదన్నమాట. ఈ 1 ఇయర్ నేను ఉంటానా లేదని. అందుకనే నేను మా బంధువులు, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో మా పల్లెటూరు విలేజెస్‌లో గాని, నెల్లూరు జిల్లాలో అందరి దగ్గరకి పోయి అందరిని చూసుకొని వచ్చేసా. కానీ ఇది ఎవరికీ తెలీదు. నాకు తెలుసు. నాకొక్కడే లోపల ఎందుకో నాకు కొంచెం అటువంటి అది అధైర్యం కలిగింది. కానీ ఇప్పుడేమైంది నాకు? ఇది జరిగిన తర్వాత ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు నాకేం వచ్చిందంటే, దేవుడు నాకేం ఇచ్చాడు వాగ్దానం? దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. సో అంతటి సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి నన్ను స్వస్థపరిచాడు స్వస్థపరచడమే కాకుండా దీర్ఘాయువు చేత తృప్తి. నాకిప్పుడు నేనిప్పుడు భయపడ్డంలా. ఇప్పుడు నేను నా లాంగివిటీని గురించి, నా ఆయుష్ గురించి నేను భయపడ్డంలా. ఖచ్చితంగా నాకు దీర్ఘాయుష్ అనేది నాకు అర్థమైపోయింది. నాకు గట్టి నమ్మకం వచ్చింది. ఇప్పుడు నేను దాని గురించి అసల భయపడడమే లేదు. అదొక భరోసా వచ్చింది. నాకు ఇది జరిగినందువల్ల నేను నా ఆయుష్ గురించి, నా లైఫ్ స్పాన్ గురించి నేను ఒకటే నిర్ణయించుకొని, నేను ఉన్నంత కాలం ఆయన పరిచర్య చేస్తాను. కాబట్టి నేను ఎంతకాలం ఏందనేది ప్రభువు ఇష్టం అనేటటువంటి తీర్మానానికి వచ్చేసానన్నమాట. తర్వాత యోహాను సువార్త 11:4 చూస్తే యేసు ప్రభువే స్వయంగా అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. లాజరు మరణం సందర్భంగా, తర్వాత గుడ్డివాని చూపు వచ్చిన సందర్భంగా, మెయిన్‌గా లాజరు మరణం సందర్భంగా మన యేసు ప్రభువే అంటాడనమాట. ఈ వ్యాధి మరణం కొరకు, నా వరకు నేను పోల్చుకుంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. సో ఈరోజు నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నన్ను చూసేదానికి, నేను అక్కడున్నప్పుడు సీఎంసీ వెల్లూరులో ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదు. మా బంధువులు గాని, మిగతా ఎక్కువ మందిని కూడా. ఇప్పుడు నేను డిశ్చార్జ్ అయిపోయి కొంచెం పూర్తిగా స్వస్థత కాకుండానే కొంచెం డిశ్చార్జ్ అంటే కొంచెం స్టెబిలైజ్ అయింది అంతే, పూర్తిగా నార్మల్ కాకుండానే డిశ్చార్జ్ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమైపోయినా సెలబ్రిటీని అయిపోయినా. నన్ను చూసేదానికి చాలా మంది ఇప్పుడు అదే ఇక్కడ
ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గానీ, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచ ఇప్పుడు ఏమవుతుంది, అందరూ చూసినోళ్ళు ఏమంటున్నారు, నన్ను చూసినోళ్ళు, నేను బిలీవర్‌నని తెలుసు. ఎందుకంటే మా డిపార్ట్‌మెంట్‌లో గాని, మా హాస్పిటల్‌లో గాని, మా అపార్ట్‌మెంట్‌లో గాని అందరికి నేను బిలీవరు సాక్ష్యాలంతా చెప్తుంటాను. ఆయన క్రిస్టియానిటీలో చాలా లోతుగా ఉన్నాడని అందరికీ తెలుసనమాట. ఇప్పుడు నన్ను చూసిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, మీ దేవుడు మిమ్మల్ని బతికిచ్చినాడు. కొంతమందైతే ఆ! యేసయ్యే నిన్ను బ్రతికిచ్చినాడు. ఏది అన్యుల సంగతి నేను చెప్పేది. బిలీవర్స్‌గా ఉండేవాళ్ళకి. నన్ను చూసినోళ్ళు మా మా బంధువులు చాలా మంది అవిశ్వాసులుగా ఉన్నారనమాట. వాళ్ళు గాని, మిగతా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ గూడా, "మీ దేవుడు చాలా గొప్పవాడు. మీ దేవుడే నిన్ను బ్రతికిచ్చినాడు." అది ఖచ్చితం. నేను బతికింది మొన్న అది మిరాకిలే. అది అద్భుతం. నేను బతికింది చెప్తాను అది గూడా. కాబట్టి దీని ప్రకారం మనకి నా సాక్ష్యం ద్వారా ఏమవుతుందంటే సరిపోయిందిక్కడ నాకు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గానీ, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడుతున్నాడు. నన్ను చూసి అందరూ ఏమనుకుంటున్నారు, ఓహో! వాళ్ళ దేవుడు గొప్ప సో, కేవలం ఆయన చేసిన అద్భుతం వల్లనే ఆయన బ్రతికినాడు. లేకుంటే బ్రతికుండేవాడు కాదు అనేటటువంటిది అన్ని జనులు అవిశ్వాసులకు గూడా మన దేవుని యొక్క మహిమ తెలియబడేటట్లు నాకు జరిగిన ఈ సంఘటన ద్వారా రుజువవుతుందన్నమాట. తర్వాత కీర్తన 34 తీసుకుంటే, ఇది కొంచెం ప్రార్థన గురించి. ఎందుకంటే నా కోసం ఆ రోజు నాకు తెలిసిన పాస్టర్‌లందరూ నేనెక్కడికి పోయినా తెలిసినోళ్ళందరూ నా ప్రేయర్‌లు చేస్తున్నారు ప్రార్థన. ఒకరోజైతే నేను వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు సుమారుగా ఒకే చర్చ్‌లో 24 మంది పాస్టర్‌లొచ్చి ప్రార్థన చేశారు. అది 7వ తేదీ. క్రిటికల్ అన్నమాట. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు. సో, కాబట్టి అంటే ప్రార్థన యొక్క ఎఫెక్ట్ ఎట్లుంటదనేది గూడా ఇప్పుడు నా ఇన్సిడెంట్ ద్వారా రుజువైందన్నమాట. దానికేందంటే 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించాను. సో, ఖచ్చితంగా మనం మొరపెట్టి ప్రార్థన చేసినట్లయితే ఆయన సందర్భాన్ని బట్టి నాది ఎమర్జెన్సీ గాబట్టి వెంటనే ఆయన ఆలకించి సమాధానం ఇచ్చేసినాడు. రిజల్ట్ వచ్చింది. కానీ అన్ని ప్రార్థనలకు అట్లా ఉండదు. సో, ఆయనకి తెలుసు ఏ ప్రార్థనకి వెంటనే జవాబివ్వాలి. వెంటనే దానికి జవాబిచ్చి అక్కడ కార్యం జేయాలా? లేకుంటే టైమ్‌ని తీసుకోవాలా? లేకుంటే ఆ ప్రార్థన అవసరం లేదనేది ఆయన ఖచ్చితంగా ఆహ్, ఆయన యొక్క అన్ని ఆలోచించే చేస్తాడు. మనం ఏమనుకుంటాం చేసిన ప్రార్థనల్లా కావాలనుకుంటాం. కానీ అట్లా గాదు. ఆయన టైం ఆయనకుంటుందనమాట. తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. మొన్న నా బెడ్ పక్కన ఖచ్చితంగా దేవదూతల కాపుదల ఖచ్చితంగా ఉండింది. నా బెడ్ చుట్టూనే గాదు. నా దగ్గర అటెండ్ ఉండేదానికి మా మా పెద్ద పాప తనూజ ఆమె అనాటమీ ప్రొఫెసరు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో. ఆమె ఉన్నది. ఇంకొక మా వదిన వాళ్ళ పాప వాళ్ళిద్దరున్నారు. ఆమె కూడా బిలీవరే. సో, వాళ్ళు అసల ఆ డాక్టర్ చూసేటప్పటికి నేను బెడ్డు, నా బెడ్ చుట్టూ బ్లడ్. చుట్టూ 10 మంది డాక్టర్లు. అది సీను. మా డాక్టర్ చూసేటప్పటికి. సో, అటువంటి సీన్‌ను చూసి తట్టుకొని నిలబడాలంటే ఒక డాక్టర్‌గా అది మామూలుగా మానవ మాతృలకైతే అక్కడే షాక్ అయి పడిపోతారు. నేను షాక్‌లో పోయాను. నాకంటే ముందు వాళ్ళు షాక్‌లో పడిపోతారు. సో, అటువంటిది జరగకుండా ఆయనకి అక్కడ వాక్యాలొస్తా ఉంటాయి. సీఎంసీ వెల్లూరు హాస్పిటల్ ప్రతి ఎమర్జెన్సీలో గాని అక్కడంతా కూడా వాక్యాలొస్తా ఉంటాయి. ఈ 91 కీర్తన ద్వారా మా డాక్టర్‌ని దేవుడు బలపరిచాడు. ఇదే ఇప్పుడు నేను చదివే కొన్ని అవే. దాంట్లో నుంచే నాకు టాలీ అయినాయి కాబట్టి ఆ రోజు దేవుడు చూపిచ్చాడు ఆమెకి. ఆ కీర్తనలు అయి చూసుకొని ఆమె ధైర్యం తెచ్చుకున్నది. ఎప్పుడైతే ఆ వాక్యాలు చూసుకుంటా అట స్క్రోలింగ్ వస్తా ఉంటదనమాట. అక్కడ హాస్పిటల్‌లో చాలా చోట్ల. సో, నా దగ్గర ఆ స్క్రోలింగ్ వస్తున్నది. సో, దాని ద్వారా ఆమె బలపరచబడ్డది. ధైర్యంగా ఉండేదానికి ఆహ్, ఉండగలిగింది. ఆ సీన్‌ని చూసనమాట. సో, కాబట్టి దీనివల్ల నాకేం కలిగిందంటే, ఇప్పుడు నేను దేని గురించి భయపడదలుచుకోవాలి. ఇది జరిగిన తర్వాత యెహోవా ఈరే ఆదికాండం 22:14 అంటే సమస్తము ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి గొప్ప ధైర్యం నాకొచ్చిందిప్పుడు. నేను దేనికి ఇప్పుడు నాకు జరిగింది మేజర్ ఇంతకంటే ఏముంటది? మరణం నుంచి బయటపడ్డా. మనిషి భయపడేది జబ్బులకి, మరణానికి. సో, అయి 2 నేను ఫేస్ చేసేసా. రొన్ 2 రోజులు నేను లేను. నాకు తెలీదు ఎక్కడికో ఎళ్ళిపోయినా. తర్వాత వచ్చా వెంటిలేటర్ మీద నుంచి. సో, కాబట్టి ఇప్పుడు నాకేం ధైర్యం వచ్చిందంటే ఏ ప్రాబ్లమ్ అయినా గూడా, ఏదైనా గూడా మనం దేనికి భయపడలేదు. మన దేవుడు మనకు తోడై ఉంటాడు. అనేటటువంటి గట్టి నమ్మకం. ఈ ధైర్యం కలిగించేదానికి కూడా బహుశా నాకు ఈ శోధన కలిగించినాడేమో అని నేను అనుకుంటున్నానన్నమాట. సో,
దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడో వారిని ఎక్కువ శ్రమలకు గురి చేస్తాడు. మళ్ళా తప్పిస్తాడనమాట. ఇంకా సామెతలు 22:20లో నేను ఆయనకు ఇష్టుడను గనుక నన్ను తప్పించెను. తర్వాత ఇదంతా ఇది శోధనల ద్వారా జరిగింది కాబట్టి, ఈ శోధనల గురించి, లేఖనాల గురించి ఒక 2 చూసుకొని తర్వాత సాక్ష్యం లేఖబాదం. శోధనల గురించి మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 34:19లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. సో, అన్ని ఆపదల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు కండిషన్ ఉందిక్కడ. అందరికి గాదు. కేవలం చర్చికి పోయినంత మాత్రానే గాదు. కానుకలిస్తేనే గాదు. క్రమం తప్పకుండా గూగుల్ మీట్‌లో పార్టిసిపేట్ చేస్తేనే గాదు. ఏంది ఆ కండిషన్ ఇక్కడ? నీతిమంతునికి మనం నీతిగా జీవిస్తేనే. యేసుక్రీస్తు ప్రభువులాగా మనము నీతిమంతులుగా జీవిస్తే అప్పుడు ఇది. మన కింద చదువుకొని పైది వదిలేసి కలిగే ఆపదలంతలో నన్ను తప్పిస్తాడనుకుంటే మాత్రం జరగదు. సో, ఖచ్చితంగా మనం ఒకసారి క్రైస్తవ జీవితంలోకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏ రకంగా జీవించాడో, ఆయన మనలందరం నీతిమంతులుగా ఎట్లా ఉంటున్నాడో, ఆ రకంగా నీతి కలిగి జీవిస్తేనే మనకి ఫలితాలు. అప్పుడే మనం దేవుని దగ్గరికి రేపు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఆయన తీసుకెళ్తాడనమాట. తర్వాత ఇంకోటి 1 కొరింథీ 10:13 సాధారణముగా మనిషికి కలుగు శోధనలు తప్ప మరి ఏదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపనంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో గూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సో, శోధనలు మనకి క్రైస్తవ జీవితంలో మిగతా అన్యుల కంటే ఎక్కువొస్తాయి. అది ఖచ్చితం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? సాధారణంగా మనిషినికొచ్చే శోధన తప్ప అంతకంటే ఎక్కువ మనకివ్వడు. అదే గాకుండా మన దేవుడు నమ్మదగిన వాడు గాబట్టి, మనం సహించరానటువంటిది ఇవ్వడు. అంత ఎక్కువగా ఇవ్వడు. శోధనిస్తాడు గానీ, మరీ భరించలేనంత ఇవ్వడు. తర్వాత ఆయన సహించేటందుకు ఎలా సహించాలో ఆ శక్తిని కూడా నాకిచ్చాడు అక్కడ. ఆ 13 రోజులు నేను హాస్పిటల్‌లో ఎస్పెషల్లీ ఐసీయూలో నేను 5 రోజులు ఉన్నప్పుడు, నా ఒళ్ళంతా గుచ్చని చోటే లేదు. అంత బాధపడ్డా. కానీ నేను ఆయన మీదే పెట్టేసుకున్నా. ప్రభువా! నీవు పొందిన శ్రమల కంటే నేనిప్పుడు పొందుతున్న శ్రమలు ఎన్నదగినవి కావని చెప్పడం. నా చెయ్యిని వాళ్ళకిచ్చేసేయడం. వాళ్ళు ఎక్కడైనా గుచ్చుకోండి అన్నట్లు. అంత ఇదిగా ఒక దాని మీదే ఉన్నా నేను. నేను దేవునికి స్తోత్రం చెప్పుకుంటా ఉన్నాడనమాట. సో, ఆయన ఆ రోజు నాకు ఆ సహించేటటువంటి ఆ శోధనని, ఆ నొప్పిని భరించేటటువంటి శక్తిని ఇవ్వకుంటే నేను తట్టుకొని ఉండేవాడిని కాదు. సో, కాబట్టి ఈడ మనకి వాక్యం టాలీ అవుతుందనమాట. మనకి తట్టుకునేటటువంటి శక్తినిస్తాడు. అంతేకాదు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం గూడా ఇస్తాడు. ఇది గూడా చూడండి. తప్పించుకునే మార్గం గూడా. ఇన్ని ఇస్తున్నాడు మనకి. నేనొకటే చెప్పగలను. నేను ఆ రోజు సీఎంసీ వెల్లూరు గాకుండా, నేను వేరే ఏ హాస్పిటల్‌కి పోయినా గూడా, నేను ఈరోజు మీ ముందుండి మాట్లాడే ప్రశ్నే లేదు. అంటే ఆ రోజు ఆ మార్గం గూడా ఎట్లా పోవాలనేది ఆయన చూపించినాడు. అది చెప్తాను మీకు. ఎట్లా జరిగిందనేది. నాకు తెలియకుండానే జరిచేసి దేవుని ఏర్పాటు. సో, ఈ విషయంలో నాకు ఈడ అన్నీ కొత్తయినా గూడా చిత్తూరు గాని, వెల్లూరు హాస్పిటల్ గాని, డాక్టర్లు గాని ఎన్ని కాంప్లికేషన్‌లొచ్చినా గూడా ప్రతి సందర్భంలో ఆయన ఏదో ఒక రకంగా ఏర్పాటు కలిగజేసి ఆ సమస్య పోయేటట్టు చేశాడు నాకు. ఉన్న హాస్పిటల్‌లో ఉన్న 13 రోజులు. ఇది ఖచ్చితంగా అంటే దేవుడి ఏర్పాటు ఎట్లుంటదనేది నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాననమాట. సో, ప్రకటన గ్రంథం 3:5 తీసుకున్నట్లయితే శోధనలు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నీ తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సో, మనం ఎప్పుడైతే ఇక్కడ మనకొచ్చే శోధనలన్నీ జయిస్తామో, అప్పుడేమవుతుంది మనకి? జీవ గ్రంథంలో నుంచి పేరు ఉంటుందన్నమాట. రేపు మన పేరు జీవ గ్రంథంలో ఉంటేనే మనం దేవుని దగ్గరికి పోగలం. ఇక్కడ మనం శోధనలు జయించకుండా, జీవ గ్రంథంలో తట్టుకోలేకుండా మన మధ్యలోనే మనం క్రీస్తు మార్గాన్ని వదిలేసి, ఆ జీవ గ్రంథంలో పేరు కొట్టివేయబడిందంటే, మరలా మనం దేవుని దగ్గరికి చేరలేం. సో, ఈ శోధనలన్నీ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మనల్ని అక్కడ దేవుని దగ్గర మనకి ఇవ్వబోయేటటువంటి బహుమానాలు, ఆశీర్వాదాలు ఎక్కువగా ఉండేటందుకే ఇక్కడ మనకి శోధనలు కొన్ని తీవ్రమైన శోధనలు, మామూలు శోధనలంతా కలుగజేస్తుంటారన్నమాట.
తర్వాత కీర్తనలో 16:4 చూస్తే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు. అది ఎందుకొస్తాయనేది, యెహోవాను విడిచి వేరొకడు. ఇది ఒక రీజన్ అన్నమాట. అనారోగ్య సమస్యగా ఉండొచ్చు. కొంతమందిని మన దేవుడిని గాకుండా మధ్యలో ముందు క్రీస్తు మార్గంలో ఉండి, తర్వాత విడిచిపెట్టి వేరే దేవుళ్ళు చేస్తే అటువంటోళ్ళకి కూడా శ్రమలొస్తాయన్నమాట. తర్వాత ఈ శ్రమల గురించే ఇంకొక వాక్యం యాకోబు 1:12 తీసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు. అతను శోధనలో నిలిచిన వాడై, ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అది చూడండి. దీనివల్ల మనం ఎప్పుడైతే మనం ఇట్లా కఠినమైనటువంటి శోధనలను మనం సహిస్తామో, ఖచ్చితంగా మనకి జీవ కిరీటం అనేది దేవుని దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనను శోధింపబడినప్పుడు, నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేనింత చేస్తున్నాను, దేవుడు నా మీద ప్రేమ లేదు, దేవుడు నన్ను చూడడం లేదు, నా ప్రార్థన ఆలకించడం లేదు, ఆలకిస్తే నాకు ఇయన్నెందుకొస్తాయి అనేటటువంటి దేవుని మీద నింద వేస్తారు. నాకు శోధనొచ్చింది, నేను ఇంత చేస్తున్నా కూడా ఆయన వల్లే కదా! ఆయన తప్పించుండొచ్చు గదా! అనేటటువంటి అపోహలో ఉంటారు. అట్లా ఎప్పుడు మనం దేవుని మీద నిష్ఠూరపడకూడదు. అందుకే అంటున్నారు ఇప్పుడు ఆయనెప్పుడు శోధింపబడినేరడు. హ్మ్. ఎప్పుడైనా గూడా శోధింపబడినప్పుడు అది దేవుని మనం ఎప్పుడు గూడా మనకు శోధనలొచ్చినప్పుడు కొన్ని ఆయన అనుమతిచ్చినా గూడా ప్రతీది గూడా ఆయన మీద నిందారోపణలు మనం దేవుడిని పెట్టకూడదనమాట. తర్వాత ప్రతి వాడును ఎందుకు మనకు శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడినది. అది మనకు ఎక్కువ దురాశ చేత మనకి దేవుడు అవసరమైన ఇస్తాడు. అవి గాకుండా మనకు కోరికలు గావాలని జెప్పేసి మనం చేయకూడని పనులన్నీ చేస్తామనమాట. సో, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన ప్రభు ఆహ్, సో శోధించడం జరుగుతుందనమాట. కాబట్టి ఇవన్నీ గూడా ఆహ్, నా సాక్ష్యం గురించి సంబంధించినటువంటివి ఆహ్, లేఖనాల భాగనాలు గాబట్టి అయన్నీ మీకిప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు సాక్ష్యం ప్రాపర్‌లాగా క్లుప్తంగా ముగిచ్చేస్తాను. ఇది నేను పాతది చెప్పను. ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్ గురించే నేను చెప్తాను. ఈ ఆరోగ్యం గురించా. సో, జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంట ఆ ప్రాంతంలో ఆహ్, పై కడుపు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. పై కడుపు డిస్కంఫర్ట్ కొంచెం డిస్టెన్షన్ ఉబ్బరించినట్లుంది. సో, మామూలు అప్పర్ అబ్డామెన్ కదా అని చెప్పేసి నేను సోక్రాల్ఫేట్ తాగా. సోక్రాల్ఫేట్ తాగి నేను ప్యాంట్ టాప్ రెగ్యులర్‌గా యేసుకుంటా. ఎందుకంటే మేము ఓరల్ డయాబెటిక్ డ్రగ్స్ వాడుతుంటాం కాబట్టి. యేసుకుంటే వెంటనే చల్లబడిపోవడం, చెమటలు పట్టిపోవడం, ఒళ్ళంతా చల్లబడిపోయింది 3 గంటలకి. బీపీ చూసుకుంటే 70/40 మామూలుగా 120/80 అంటే నేను షాక్‌లోకెళ్ళిపోయా. సడెన్‌గా జరిగిందిది. మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో జూన్ 5. ఇంక వెంటనే టాయిలెట్ మోషనొచ్చింది. మోషన్‌కెళ్ళాను. మామూలుగా అయితే నేను ఆ రోజు ఆ 70/40తో ఆ షాక్‌తో టాయిలెట్‌లోనే కొలాప్స్ అయ్యుండాల. తర్వాత ఆ టాయిలెట్‌లో నేను ఆ షాక్‌లో ఉన్నాను కాబట్టి టెన్షన్‌లోకెళ్ళిపోయి పైన ఊరికే లుంగీ కట్టుకున్నాను. ఊరికే ఒక టీ షర్ట్ ఆ లుంగీ మీదే తీసుకొని మా మిసెస్‌ని "నువ్వు పోయి ఆటో తీసుకొని రా" అని చెప్పి ఎందుకంటే మా కార్ డ్రైవర్ దూరంలో ఉన్నాడు. తీసుకొనొచ్చి నేను నడుచుకుంటా ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ లేకపోయి లిఫ్ట్ నుంచి కిందకెళ్ళి ఆటోలో పోయి మాకు గవర్నమెంట్ హాస్పిటలే. మేము అక్కడ పనిచేస్తాం కాబట్టి అపోలో హాస్పిటల్‌కి అటాచ్డ్ అది. సో, నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ సుమారుగా 15 నిమిషాలు పట్టద్దనమాట. సో, షాక్‌లో 70/40 బీపీతో నేను ఇంటి దగ్గర నుంచి 15 నిమిషాలు హాస్పిటల్‌కి చేరా. చేరేంత వరకు గూడా దారిలో ఏం గాల. అది చూడండి దేవుడి గొప్పతనం. లేకుండా దారిలోనే ఏమైనా అయిపోయి ఉండాల. సరే పోయాము క్యాజువాలిటీలో పోయాము. వాళ్ళు చూసి షాక్‌లో ఉన్నాను కాబట్టి ఫ్లూయిడ్స్ పెట్టారు. మళ్ళా నాకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి ఈసీజీ తీశారు. ఈసీజీ అబ్‌నార్మల్‌గా ఉందని చెప్పేసి వాళ్ళు కార్డియాక్ ప్రాబ్లమ్ అనుకున్నారు. అన్‌స్టేబుల్ యాంజైనా అని అనుకోని దాని మీద వాళ్ళు దానికి టెస్ట్‌లు ఆ టెస్ట్‌లన్నీ చేశారు. బ్లడ్ టెస్ట్ అంతా పంపించారు. ఆహ్, ఫ్లూయిడ్స్ పెట్టారు. తర్వాత అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళా ఫ్లూయిడ్స్ పెడితే పడుకుంటే బాగుంటుంది. కూర్చుంటే నాకు బీపీ డౌన్ అవుతుంది. సో, కాబట్టి వీల్ చైర్‌లోనే నేను టాయిలెట్‌లో
పోవడం 2 సార్లు. ఆహ్, ఫ్లూయిడ్స్ పెట్టిన తర్వాత నాకు కొంచెం హుషారొచ్చింది. అక్కడ పోయిన తర్వాత బీపీ కొంచెం నార్మల్ అయింది. హుషారొచ్చి వాళ్ళతో బాగా వాళ్ళేంటంటే నేనింక లైట్‌గా తీసుకున్నా. ఏముంది మామూలు అయిపోయింది గదా! అని ఈ లోపల నాకు అంతకుముందు ప్యాంక్రియాటైటిస్ ఉన్నది 1996లో. అదేదైనా సూడో ప్యాంక్రియాటిక్ సిస్టయా అని డౌటొచ్చి అది అది సీరియస్ కండిషను. దానికోసం అల్ట్రాసౌండ్ అంతా చేసి అల్ట్రాసౌండ్ అంతా చూసి అంతా నార్మల్ అన్నారు. ఇంక నేను ధైర్యంగా ఉన్నా. ఓహో! అది కాదులే అబ్డామన్ రిలేటెడ్ కాదులే అని. కానీ అంతకుముందు నా డయాగ్నోస్ ఏందంటే జూలైలో అప్పుడు సిర్రోసిస్ ఆఫ్ లివర్ విత్ అది క్రానిక్ లివర్ డిసీజ్, సిర్రోసిస్ ఆఫ్ లివర్ విత్ పోర్టల్ హైపర్‌టెన్షన్ విత్ ఈసోఫేజియల్ వేరిసిస్ ఉన్నది. దాని గురించి చెన్నై అపోలో తర్వాత రేలా హాస్పిటల్ అది ఇంటర్నేషనల్‌లో లివర్ హాస్పిటల్ అది. అక్కడ చూపిస్తే ఈసోఫేజియల్ వేరిసిస్‌కి ఏం చేయబడలేదు. లేదు కాబట్టి వి కెన్ వెయిట్ అన్నారు. అందుకని జస్ట్ ఒక మందు పెట్టారు ప్రొప్రానోల్ అని. నేను ధైర్యంగా ఉన్నా ఏం చేయబడలేదులే అన్నట్టు. జూలైలో నేను ఎండోస్కోపీకి పోవాలి. కానీ ఈ లోపల జూన్‌లోనే ఇది జరిగిందనమాట. సో, ఇప్పుడు నేను ఇంట్లో మోషన్ పోయినప్పుడు నేను చూసుకోవాలా ఆ టెన్షన్‌లో టాయిలెట్‌లో. తర్వాత అక్కడ మోషన్ 2 సార్లు పోయినప్పుడు మా డ్రైవర్ వాళ్ళు గమనించలా, నేను గమనించలా. ఈ మూటిల్లో మోషన్ బ్లాక్‌గా ఉన్నదంట. నాకు తెలీదు. మా మిసెస్ కూడా చెప్పలా. ఎందుకో అది మిస్ అయిందది. అందుకని మేము దాన్ని అనుకోలా. ఈసోఫేజియల్ వేరిసిస్, బ్లీడింగ్ అయ్యి ఉంటదిలే దానివల్ల షాక్‌లే అని అనుకోలా. ఆ థాట్ రాలా. ఎంతసేపటికి వాళ్ళు గూడా ఆహ్, కాకుండా హెచ్‌బీ కొంచెం తగ్గున్నది. హిమోగ్లోబిన్. ఒక అక్కడుండే డాక్టర్‌లేందంటే, అసిస్టెంట్ డాక్టర్ వాళ్ళ హెచ్ఓడికి ఫోను చేసేసి, "ఇట్లా ఉంది సార్" అంటే, "లేదు మీరు అర్జెంట్‌గా అది ఇంకా ఫర్దర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అవసరం అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్ అన్‌స్టేబుల్ యాంజియోనా దాంట్లో కూడా షాకొస్తుంది. కాబట్టి పంపించేసేయండి. వెల్లూరుకి పంపించేసేయండి ఎయిర్ సెంటర్‌కి" అని చెప్పి అన్నాడు. నాకేందంటే నేను కూర్చొని బాగా మాట్లాడుతున్నా. డాక్టర్‌లతో నేను ఆర్గ్యుమెంట్ యేసుకున్నా. నాకు బాగానే ఉంది. నాకు కార్డియాక్ ప్రాబ్లమ్ కాదు ఇది. ఒకవేళ పంపించినా కూడా మీరేం చేస్తారక్కడ? ఎక్స్‌ట్రా‌గా చేసేదేముంది? నేను పోనని అంబులెన్స్ వచ్చున్నా గూడా నేను 1 అవరు ఈ లోపల ఒక కర్డ్ రైస్ తిన్నాను. షుగర్ టాబ్లెట్స్ యేసుకున్నాను. యేసుకొని ఇంకెందుకులే పోయేది అనుకుంటా ఉన్నాను నేను. నాకు తెలియకుండా ఏందంటే మా అసిస్టెంట్ వేరే సీఎంసీ డాక్టర్‌కి ఫోను చేసి ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్పి పెట్టేసి వెంటనే అక్కడ పోయి జాయిన్ అయ్యేటట్టు అక్కడ ఏర్పాటు చేసేసాడు. నాకు తెలీదది. ఏర్పాటు చేసి అంబులెన్స్ కూడా వచ్చేసింది. నేను 1 అవర్ వద్దు, వద్దు, వద్దు రాత్రి చూసుకొని పోదాం అని అంటాను. ఈ లోపల మా డాక్టరు విజయవాడ నుంచి బయలుదేరింది. ఆమెకు ఫోను చేస్తే లేదు మా డ్యాడీని తీసుకోమంటంటే నేను ఒక 1 అవర్ తర్వాత ఒప్పుకున్నా. ఒప్పుకొని ఆహ్, అంబులెన్స్‌లో రాత్రి 10:30, 11 అప్పుడు చిత్తూరు నుంచి వెల్లూరుకి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. వెల్లూరుకి తీసుకుపోతే నేనక్కడ పోయినా కూడా వాళ్ళు ఎక్కడ తీసుకుపోయారు అక్కడ కూడా కార్డియాక్ ఎమర్జెన్సీకి తీసుకొని పోయారు. అక్కడ వాళ్ళు చూసి మీకు రేపు పర్క్యూటేనియస్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత వెంటనే ఏదైనా స్టంట్ వేయాల్సొస్తది. 50,000 కట్టండి అని రాత్రి 11:30 అప్పుడు చెప్పాడు. లేదు రేపు పొద్దున మా డాక్టర్ రావాల. అది చూసుకొని ఆలోచిస్తా ఉన్నా గూడా లేదంటే సరే వాళ్ళకి వదిలేసే చాయిస్. కానీ నా డౌట్ ఇది నేను చెప్తానే ఉన్నా. నాకు కార్డియాక్ ప్రాబ్లమ్ గాదు. అబ్డామన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటదని నాకు డౌట్ ఉంటానే ఉన్నదనమాట. సో, రాత్రి పోయాము. ఇది జరగతా ఉంది. వాళ్ళు ఇది చేయాలని చెప్పి ఆహ్, స ఫిమరల్ వెయిన్ గూడా రెడీ చేశారు. యాంజియో జేయాలని రెడీ చేసి పెట్టుకున్నారు. ఐదో తేదీ నైటు 12 గంటలకి కరెక్ట్‌గా నోట్లో నుంచి, మోషన్‌లో నుంచి మాసివ్ బ్లడ్ ఎమటెమిసిస్ అనమాట. ఎమటెమిసిస్ మెలినా. నోట్లో నుంచి మోషన్‌లో బ్లడ్. అది చూసాను నేను ఫస్ట్ టైమ్. దాని తర్వాత ఇంక నాకు తెలీదు ఏం జరిగింది. రాత్రి 12 గంటలప్పుడు. తర్వాత 2 సార్లు గూడా వెంటనే అదే రకంగా అయిందంట. అప్పుడు నేను ఐ వెంట్ ఇంటూ షాక్. హైపోవోలిమిక్ షాక్‌లోకెళ్ళిపోయా. ఈ లోపల ఏందంటే వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు నేను చెప్పింది ఇది ఆహ్, ఇంతకుముందు ఆల్రెడీ వారిసిస్ ఉంది గదా! బ్లీడ్ అయ్యి ఉంటదని. అప్పుడు బ్లడ్ గూడా నాకు ఇవ్వడం 3 గంటలు లేట్ అయింది. షాక్‌లోకి పోయిన తర్వాత. ఆ గ్యాస్ట్రో వాళ్ళొచ్చారు. అదే లైగేట్ చేయాలని వస్తే అప్పుడు నేను అన్‌స్టేబుల్. షాక్‌లో ఉన్నా. సో, వాళ్ళొచ్చి అప్పుడు ఇంక వెంటనే ఎందుకు బీపీ డౌన్, బీపీ నామినల్‌గా ఉంది. చాలా డౌన్‌లో ఉంది. తర్వాత షాక్‌లోకెళ్ళిపోయినాం. అప్పుడు వెంటిలేట్ చేస్తున్నారు. షాక్‌లో ఉన్నాను కాబట్టి. అన్‌స్టేబుల్ మేము ఇప్పుడే చేయలేమని చెప్పేసి వాళ్ళెళ్ళిపోయినారు. నైట్ చేయలా. సో, ఉదయం 6, 7 6:30కి అట్లా అప్పటికి స్టెబిలైజ్ అయితే అప్పటికి నాకు 3 పాయింట్ల బ్లడ్, 3, 4 ప్లేట్‌లెట్స్, ఒక 10 ఐవీ లైన్‌లు పోయినాయి నైటంతా. 10 లైన్‌లు.
10 లైన్స్ అంట. మా అసిస్టెంట్ ఉన్నాడు అని చెప్పినాడు అతను. సో, అట్లయి స్టెబిలైజ్ అయిన తర్వాత పొద్దున్నే వచ్చి 6:30 అప్పుడొచ్చి, అప్పుడు ఎమర్జెన్సీగానే బెడ్ మీదే అది ఎండోస్కోపీ చేసి దాన్ని లైకేట్ చేశారు ఎమర్జెన్సీగా. చేసి మేము కనపడినంత వరకే చేశాము. ఇంకా చాలా ఉండొచ్చు. రేపు కూడా అవసరం అవుద్దన్నట్టు చెప్పిపోయినారంట వాళ్ళు. సో, నెక్స్ట్ డే నాకు అది వెంటిలేటర్ మీద నన్ను ఐసీయూకి మార్చారు. నెక్స్ట్ డేలో అంత అవసరం రాలా. మళ్ళా ఎండోస్కోపీ చేసేంత అవసరం రాలా. అది 2-3 డేస్‌లోనే వీలైనంత నార్మల్ అయిపోయింది. సో, అంతవరకు బాగానే ఉంది. అదైతే బాగానే ఉండుండు. తర్వాత నాకేంటంటే బీపీ డ్రగ్స్‌తో మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత రెస్పిరేషన్ వెంటిలేటర్ మీద ఉంది. అంతా డ్రగ్సే. నాదంటూ ఏం లేదన్నమాట. మొత్తం డ్రగ్సే. ప్రతీది గూడా. మళ్ళా ఒక యాంటీబయాటిక్, మళ్ళా ఫ్లూయిడ్స్ కంటిన్యూషను, తర్వాత షుగర్‌కి ఇన్సులిన్ అంతా డ్రగ్సే. సో, ఈ లోపల ఇంకా ఈ ఏం చేస్తున్నారంటే వాళ్ళక్కడ ఆ ఐవీ క్యానులా పెట్టిన దగ్గర దాన్ని కల్చర్‌కి పంపించారు. కల్చర్‌కి పంపిస్తే ఒక రేర్ ఫంగస్ అనేది గ్రోత్ వచ్చింది. అది రేర్ క్యాండిడా ఆల్బికానా గ్లాబ్రెటా అని అది నేను కూడా ఇనల. ఆ ఆర్గానిజం పేరు కూడా. అట్టాంటిది రేర్ ఆర్గానిజం. దానికేందంటే వాళ్ళంతా ఒక టీమ్ అంతా మాట్లాడుకొని, ఈయన చాలా రిస్క్ కేస్‌లో ఉన్నాడు కాబట్టి, లివర్ అంతా కూడా ఇదైపోయింది. ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి, మనం రిస్క్ తీసుకోకూడదు అని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా. ఐ ఇంట్రావీనస్‌గా 14 రోజులు ఒక కాస్ట్‌లీ డ్రగ్ అనిడోలా ఫంగై అని. అది రోజుకు 10,500 ఆ డ్రగ్గు. అట్లా 14 రోజులు ఇవ్వాలా అని డిసైడ్ చేసినారు. సో, నాకు ఇవ్వాలంటే వెయిన్స్ గూడా ప్రాబ్లమ్ అయింది. ఒక 3, 4 రోజులు ఏదో ఇచ్చారు. తర్వాత ఇవ్వాలన్నా గూడా ప్రాబ్లమ్ అయింది. దానికి మళ్ళా పిక్ అని పెరిఫెరల్ ఇన్సర్షన్ ఆఫ్ సెంట్రల్ వెయిన్ అని చెప్పేసి ఎడమ పక్క ఎల్బో దగ్గర నుంచి నేరుగా హార్ట్ లెక్క క్యానులా పెట్టారు. అండ్స్ పెట్టి దాని ద్వారా ఆహ్, ఒక వారం రోజులు ఆ డ్రగ్ ఇవ్వాల్సొచ్చింది. 14 రోజులు. సో, 5దో తేదీ అడ్మిట్ అయినాము. 18దో తేదీ డిశ్చార్జ్ అయినాం. అంటే 13 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాం అన్నమాట. ఈ 13 రోజుల్లో గూడా ఐసీయూలో ఉండడం గంట గంటకే కాంప్లికేషనే. ఒకసారి ఎలక్ట్రోలైట్ తగ్గిపోతాయి. ఒకసారి సోడియం తగ్గిపోద్ది. ఒకసారి పొటాషియం పెరుగుతుంది. తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాలేదు. ఆహ్, బీపీ అప్ అండ్ డౌన్‌లో ఉంది. తర్వాత ఒళ్ళంతా బాడీ అంతా వాపొచ్చేసింది. ఆల్‌మిన్ అంతా కూడా తగ్గిపోయింది. ఆల్‌మిన్ ఇచ్చినారు. తర్వాత మళ్ళా బ్లడ్ మళ్ళీ ఇంకొక 2 సార్లు ఇచ్చినారు. మళ్ళా ప్లాస్మా ఇచ్చినారు. మళ్ళా ప్లేట్‌లెట్స్ ఇచ్చారు 4, 5 సార్లు. మళ్ళా ఫ్లూయిడ్స్ పోతానే ఉన్నాయి. మళ్ళీ ఇన్సులిన్ ఇంతిచ్చి కొంచెం స్టెబిలైజ్ చేసి వాపంతా అయి తగ్గిన తర్వాత 18వ తేదీ అంటే 13 రోజు నన్ను డిశ్చార్జ్ చేసారు. డిశ్చార్జ్ చేసేటప్పటికి ఈ క్యానులా ఉందన్నమాట. హార్ట్ లోక పెట్టిన క్యానులాతో నేను ఇంటికొచ్చి మళ్ళా ఇంజెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. 24 దాకా. సో, అట్లా నాకు ప్రతి స్టేజ్‌లో గూడా ఆహ్, కాంప్లికేషన్ వచ్చింది. వచ్చినా గూడా ఏదో ఒక రూపంలో మళ్ళా ఆ దేవుడు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ జరిగేటట్టు, దానికి సంబంధించిన వైద్యులంతా వచ్చి దాన్ని కన్సల్ట్ చేసి ఆహ్, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసేట్టు పూర్తిగా నయమయ్యేటట్టు చేశారనమాట. సో, నాకొచ్చిన కాంప్లికేషన్స్‌కి వెంటిలేటర్ మీద ఆల్‌మోస్ట్ 2 డేస్ ఉండి తొందరగా ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నాకు 2 నెలల దాకా నేను మాట్లాడే శక్తి కూడా లేదు నాకు. షుగర్ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత షుగర్ ఫాస్టింగ్ 350, పోస్ట్ ప్రాండిల్ 450 ఒక 2 నెలలు స్టేబుల్ గాల. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది. బాడీ అంతా షాక్‌లోకెళ్ళిపోయింది కాబట్టి, మందిచ్చినా కూడా బాడీ ఆ మందులు పనిచేసే పరిస్థితులు కూడా బాడీ లేదన్నమాట. ఏ మందిచ్చినా అట్లా ఇన్సులిన్ మరి హై డోస్ ఇన్సులిన్ ఇస్తున్నా కూడా ఆహ్, షుగర్ వాల్యూస్ తగ్గేదే కాదు. ఇంకా వాళ్ళిచ్చిన ట్రీట్మెంట్‌తో తగ్గకపోతే డాక్టర్ మోహన్ డయాబెటిస్ అని చెన్నైన ఫస్ట్ నుంచి ఆయన చూస్తాడన్నమాట. ఆయనకి మెసేజ్‌లు పెడుతుంటే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి మానిటర్ చేసుకుంటా ఉంటే సుమారు 2 నెలల తర్వాత ఇప్పటికి కూడా నాకింకా పూర్తిగా షుగర్ కంట్రోల్‌కి రాలా. రేపటికి 5వ తేదీకి 4 నెలలు. మిగతా అంతా కూడా నార్మల్‌గా బీపీ సిస్టాలిక్ హైపర్‌టెన్షన్ వచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత అదొక నెలగా మళ్ళా తగ్గిపోయిందనమాట. ఇప్పుడు షుగర్ ఒకటే కొంచెం ఇదిగా ఉంది. హాస్పిటల్‌కి గూడా ఈ మధ్యన పోతున్నాను. అంతకుముందంతా బయోమెట్రిక్ ఏసొచ్చేవాడిని. ఊరికి పోయి 2 అవర్స్ ఉండొచ్చాను. ఇంకా నేను టోటల్‌గా నేను ఇంకా రికవరీ స్టేజ్‌లో రాలా. కానీ దేవుడు చూడండి నేను ఐసీయూలో ఉన్నప్పుడే ముగ్గురికి సాక్ష్యం చెప్పించుకున్నాడు. ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక పేషెంట్. ఐసీయూలో ఉన్నప్పుడు సాక్ష్యం. నాకు కొంచెం నేను కాన్షియస్ లెవెల్‌లోకొచ్చిన తర్వాత 5 రోజుల్లో అంటే లాస్ట్ 3 రోజుల్లో అక్కడ నాకు క్యాన్‌లో పెట్టేదానికి వచ్చే డాక్టర్, సిస్టర్ వస్తే మా ఇంటికి ఇక్కడ వాళ్ళకి సాక్ష్యం చెప్పాం. సో, ఈరోజు ఇది నాది 272 సాక్ష్యం. అంటే 30 సాక్ష్యాలు చెప్పాను. నేను బాగాలేనప్పటి నుంచి ఇప్పటి దాకా. నేను బాగా లేకుండా ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా గూడా. ఒక 2 రోజులు మాత్రం నిన్న, మొన్న 2 వారాలు బయటికి పోయి దగ్గరలోనే అక్కడ ఒక 40 మినిట్స్ ఫస్ట్ టైమ్ నిలబడి సాక్ష్యం చెప్పా. అంతకుముందంతా. సో,
అంటే ఇప్పుడు దీనివల్ల ఏంది నేనేం అర్థం చేసుకున్నానంటే, ఆహ్, దేవుడు ప్రతి స్టేజ్‌లో గూడా మనకెవరు లేకున్నా గూడా ఆయనే తోడయ్యి నన్ను నడిపించాడు. ఇప్పుడు అంబులెన్స్‌లో ఉన్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు. కానీ ఎవరిని అటాచ్ చేస్తున్నాడు? మా పీజీ అబ్బాయి క్రిస్టియను. మా హౌస్ సర్జన్ ఆ అబ్బాయి క్రిస్టియన్. ఇద్దరు క్రిస్టియన్స్‌ని అటాచ్ చేశారు. మా అసిస్టెంట్ ఆ అబ్బాయి క్రిస్టియన్ ఒక కార్‌లో. అంటే ప్రతి స్టెప్‌లో బిలీవర్స్‌లే. ఇంకొకరిని నాన్ మా మా దగ్గర కార్ డ్రైవర్ ఒకతనున్నాడు. అతను నాన్ బిలి అది అవిశ్వాసి. వాళ్ళు బాగా పక్కా పూజలు అయన్నీ చేస్తాడు. అతను మాకు దగ్గర డ్రైవర్‌గా ఉంటాడు. అతను ఎంత సర్వీస్ చేసినాడంటే నాకు, మా సొంత కొడుకున్నా గూడా అట్లా చేయలేడనమాట. చూడండి దేవుడు అవిశ్వాసులను గూడా మనకి అవసరమైతే ఏర్పాటు చేస్తాడనేది తెలుసుకున్నా నేను. 24 వాళ్ళ ఫాదర్‌కి లంగ్స్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఉన్నా గూడా చిత్తూరులో, నా దగ్గరుండి ఆ 12 రోజులు ఏం గావాలన్నా కూడా 24 గంటలు నా దగ్గరే ఉండి, నాకన్నీ జేశాడన్నమాట. అంటే ఇదంతా ఖచ్చితంగా దేవుని ఏర్పాటు. ప్రతి స్టేజ్‌లో కూడా నర్సెస్ గాని, డాక్టర్స్ కానీ అందరూ ఎంత ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు, ఎంత ఇదిగా జేసేవాళ్ళు. హాస్పిటల్‌లో ఉన్నందుకు నాకిప్పుడు రిగ్రెటే లేదు. అంత బాగా చూసుకున్నారు. హాస్పిటల్ వాతావరణం గూడా ఖచ్చితంగా ఆడ హాస్పిటల్ మొత్తం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉందనేటటువంటిది నాకు అర్థమైపోయింది. నేను స్తోత్రం, స్తోత్రం దేవుని స్తోత్రం చేసుకుంటానే ఉండేవాడిని ఆ 13 ఉన్నప్పుడు గూడా. సో, కాబట్టి ఇది మొన్న నేను బతకడం అనేది మిరాకిల్. డాక్టర్లు గూడా ఏం చెప్పినారంటే మా డాక్టర్‌కి, "అమ్మా మేమేం చేయలేమమ్మా మేమంతా అయిపోయింది షాక్‌లో ఉన్నారు." అని అస్సలు కొంచెం కూడా గ్యారంటీ ఇవ్వల. వెంటిలేటర్ మీద ఉన్నారంటే తెలుసు మీకు. మనందరికి వెంటిలేటర్ మీద పోతే ఇంక మనం లెక్కేసుకోం వాళ్ళని. వస్తారని చెప్పేసి. అటువంటిది అంత కాంప్లికేషన్స్ వచ్చినా గూడా వెంటిలేటర్ స్టేజ్ నుంచి నన్ను బ్రతికిచ్చి ఈరోజు ఈ రకంగా మాట్లాడి ఇంతసేపు సాక్ష్యాలు చెప్పేటట్టు చేస్తున్నారంటే ఆయన నా పట్ల ఆయన ప్రణాళిక ఇంకా ఉందన్నమాట. నేననుకుంటాను ఇంకా నాకిక్కడ ఎట్లా ఇల్లు లేదు. నేను చెప్తా ఉంటాను నా సాక్ష్యంలో. నాకు బ్రహ్మాండమైన ప్యాలెస్ తయారవుతుందని. బహుశా నా ప్యాలెస్ ఇంకా అంత పూర్తి తయారు కాలేదు. ఇంకా ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్టుంది. అందుకనే ఇంకొంతకాలం నన్ను ఇక్కడుంచి ఆయన్ని మహిమపరిచేటట్లు ఇంకొంచెం నా చేత ఈ సాక్ష్యాలు ఇంకొంచెం అంటే గట్టిగా చెప్పించాలనే ఉద్దేశం జరిగినట్టుంది. అందులో డిసీజ్ చాలా సింపుల్. మేము ఆ రోజు ఇక్కడ నేను మోషన్ పోయినప్పుడు గాని, మోషన్‌లో నలుపు ఉంది అని గాని నాకు తెలుసుకొనుంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఇంత కాంప్లికేషనే కాదు. తర్వాత లేదా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా మోషన్ నలుపుగా ఉందని గాని మాకు తెలిసుంటే చాలా సింపుల్ అది ఎండోస్కోపీ పెట్టి 5 నిమిషాల పనే. కానీ చూడండి బహుశా సాక్ష్యం ఇంతకుముందు చెప్పింది నువ్వు వేరు. నువ్వు ఇక మీదట చెప్పబోయేది వేరన్న ఉద్దేశంతో దేవుడు దీన్ని బలమైన సాక్ష్యంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నా అటువంటి ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కి తీసుకొని పోయి కోలుకోలేని పరిస్థితిలో తర్వాత కాంప్లికేటెడ్‌గా చేసేసి దాంట్లో నుంచి ఆయన మహిమ కనపరిచేటట్లు ఇది గూడా ఇట్లాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడో అని 10 మందికి తెలియజేసేటట్లు జరిగేదానికి నాకు ఈ రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి శోధన కలిగిస్తున్నాను అనుకుంటున్నాను నేను. కానీ నాకు మాత్రం రిగ్రెటే లేదు. ఎందుకంటే నేనెప్పుడు కూడా దేవుని మీద నాకిట్లా జరిగినా నేను ఎప్పుడు కోప్పడలేదు. నేను బాధపడలేదు. అటువంటి ధైర్యాన్ని, అటువంటి భరోసా గూడా నాకిచ్చాడన్నమాట. ఇదంతా కూడా కేవలం దేవుని కృపే అన్నమాట. సో, కాబట్టి మనం ఫస్ట్ చదువుకున్నాం గదా! ఆయన ఆయన పరిధిలో ఉన్న వాళ్ళకేమవుతుందంటే సమస్తము సమకూడి జరుగుతున్నవి. కాబట్టి ఇయన్నీ గూడా ప్రతి ఒక్కరికి గూడా ఇట్లా జరగద్దనమాట. ఇది నాది ఆహ్, అంటే కాంప్లికేటెడ్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ప్రతి రోజు మీ జీవితంలో గూడా ఇట్లాంటి చిన్న చిన్నయి జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సాక్ష్యాలు షేర్ చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటూ తర్వాత ఇంకా ఈ అవకాశం తర్వాత మనం చెప్పేసి నేను ముగిస్తున్నాను. మనం రక్షించబడినట్లు మార్పు చెందినటువంటి గుర్తులు. మనందరం రక్షించబడ్డాము. కానీ గుర్తులేమైనా ఉన్నాయా? ఎట్లా? రక్షించబడినామనగా మనకేమో మనం ఆత్మవిమర్శన చేసుకోవాలా? అనే దానికి ముందు మన ప్రార్థన అనుభవం కలిగుందా లేదా మనం తెలుసుకోవాలా? తర్వాత దేవుడు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ప్రతి ఒక్కరి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. అది డాక్టర్సా, నర్సెసా లేకుంటే మామూలోళ్ళా, ఆర్డినరీ వాళ్ళా, రిక్షా వాళ్ళా, లోయర్ క్యాడర్ వాళ్ళా అది కాదు. ప్రతి ఒక్కరి అందరూ ఆయన కుమారులు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలది. అది అది తెలుసుకున్నామా లేదా? తెలుసుకోకుంటే మీరింక రక్షించబడినట్లు కాదు. తర్వాత మన కళ్ళు చాలా చెడ్డయి. సో, కళ్ళని మనం ఆరోగ్యకరంగా పెట్టుకుంటున్నాం. ఆరోగ్యం అంటే ఆరోగ్యం కాదు. ఆ కంటి చూపుని, మోహపు చూపులు లేకుండా మనం ఉంటున్నావా? చెడు తలంపులు లేకుండా ఉంటున్నావా? పరిశుద్ధంగా. పరిశుద్ధత.
ఒక రకంగా. తర్వాత మనం బలం అంటే ఆత్మబలం, ఆత్మీయ బలం కలుగున్నాం. అంటే మన కృపా విశ్వాసం ఉంటే అయి ఉంటాయన్నమాట. తర్వాత సహవాసం ఖచ్చితంగా ఇదొక సహవాసం. మనం చేసేది ఒక సహవాసం. సో, క్రమం తప్పకుండా మందిరం పోవడం సహవాసం. సాక్ష్యం జీవితం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రక్షణ సాక్ష్యం. ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల. సాక్ష్యం జీవితం కలిగి ఉంటేనే రేపక్కడ మనం లెక్క చెప్పాల. నువ్వు సాక్ష్యం చెప్పి ఎంతమందిని నువ్వు ఆత్మలు సంపాదించావు. నెక్స్ట్ ఆత్మల సంపాదన. సో, సాక్ష్య జీవితం, ఆత్మల సంపాదన ఈ 2 మేజర్. ఈటిలోనే చాలామంది వెనుకబడిపోతున్నాయి. నేను రక్షించబడ్డాను గదా! నేను చర్చకి పోతున్నాను. నేను క్రమం తప్పకుండా మన కానుకలిస్తున్నాను. నేను సహాయం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. ఫ్యామిలీ ఇయి గాదు. ఇయన్నీ సూపర్ఫిషియల్ ఇదంతా. నీవు సాక్షి జీవితం కలిగున్నావా? నీకు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. మీరు చెప్తున్నారు ఇతరులకి. చెప్పి వాళ్ళని ప్రభావితం చేయగలుగుతున్నారా? ప్రభావితం చేసి ఆత్మలు సంపాదించాలి. రేపు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. నువ్వెన్ని ఆత్మలు తీసుకొస్తున్నావు? ఎన్ని ఆత్మలు లెక్క చెప్పే పరిస్థితి ఉండాలి. సో, కాబట్టి నేను ఆహ్, మన ఆత్మీయ కుటుంబస్తులందరూ కోరుకునేదేందంటే, మీరందరూ కూడా మంచి ప్రార్థన అనుభవం కలిగి, మీరందరూ ఇంకా నాకంటే ఆత్మీయంగా ఎంతో సీనియర్‌లు కాబట్టి, నేను మీకు సలహా ఇచ్చేటోడిని కాదు. కాకుండా నాకు తోచినటువంటి కొన్ని చెప్పదలుచుకున్నాను కాబట్టి ఊరికే మీకు రిమైండ్ చేస్తున్నాను. దేవుడు హెచ్చరిక మాత్రమే. హెచ్చరిస్తున్నట్లు లెక్క. మనం కొన్ని కొన్ని మర్చిపోయి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సాక్ష్య జీవితం కలిగి అనేక మంది ఆత్మలు సంపాదించి, మనం ఈ ఆత్మీయ కుటుంబం ద్వారా మనం గూడా అనేక మంది నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలని చెప్పి, ఈ ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి, అందరూ ఆరోగ్యకరంగా ఉండి, అందరూ అనేకమైనటువంటి ఆత్మీయంగా బలపడి, అనేక మంది ఆత్మీయులను సంపాదించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెందును గాక. ప్రభు ఆశీర్వాదాలు మనందరికి మెండుగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్.